జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కంబైన్డ్ స్టేట్లో ఓన్లీ ముఖ్యమంత్రి ఒక్క ప్రజా దర్బార్ అనేది కూడా పెట్టకుండా జనాలు వచ్చి ఒక అప్లికేషనో లేకపోతే వాళ్ళ ఇష్యూస్ ఏమైనా చెప్పుకున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఒక్క ప్రజా దర్బార్ కూడా పెట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ ది హిస్టరీ ఆఫ్ యునైటెడ్ ఏపీ ఆంధ్రప్రదేశ్. నేనేమంటానంటే ఇంత డిస్కనెక్ట్ అంటే ప్రజలతో కానీ వాళ్ళ నాయకులు, ప్రజల సంగతి పక్కన పెడతాం, వాళ్ళ నాయకులతోనే ఇంత డిస్కనెక్ట్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గివెన్ అ ఛాన్స్, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, గివెన్ అ ఛాన్స్ రేపు 4వ తేదీ తర్వాత వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి క్యూ కడుతున్నారు. మేము దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, దయచేసి సార్ చాలా చాలా సెలెక్టివ్గా ఉండండి. ఇఫ్ పాసిబుల్ అసలు మనకు వద్దు, మన వీఆర్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈస్. పార్టీ బ్రహ్మాండంగా ఉంది, క్యాడర్ ఈసారి బ్రహ్మాండంగా పనిచేశారు. ఇంక దీనికన్నా తెలుగుదేశం పార్టీ బెటర్ ఎలక్షన్ అనేది మేము ఎవరం చేయలేం వెంకటకృష్ణ గారు. దీనికన్నాను మెటిక్యులస్లీ ప్లాన్డ్ ఎలక్షన్, బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు పై నుంచి కింద వరకు, బాబు గారి దగ్గర నుంచి కింద క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా మనసు పూర్తిగా ఎలక్షన్ చేశాము. ఇంకా దీనికన్నా మేమైతే ఎలక్షన్ అనేది వాస్తవం వెంకటకృష్ణ గారు. మరి అది అధికారం కోసం చేశామో చెప్పండి, మనస్ఫూర్తిగా ఏంటి మళ్ళీ సన్నాయి నొక్కులు. రైట్, ఒక ఫైనల్ మాట చెప్పండి. నెల్లూరు జిల్లాలో అధికారం ఏముంది వెంకటకృష్ణ గారు? అధికారం ఒకటే కాదు కదా. నో ఐ వోంట్ అగ్రీ విత్ యూ, బికాస్ ఎవరైనా అధికారం ఉంటేనే ప్రజలకు 4 పనులు చేయగలుగుతారు, ప్రజలకు సర్వీస్ చేయగలుగుతారు, ప్రజలకు మంచి చేయగలుగుతారు. అధికారం లేకుండా ఏం చేయగలుగుతారండి? 100%. అది అందుకని అధికారం వస్తే ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయగలుగుతారు. మీరు అధికారం కోల్పోబట్టే కదా రాజధాని లేకుండా పోలవరం ట్రేడ్ మార్క్ మాదే కదా. అది నేను అనేది అదే సార్, అందుకనే అధికారం కోసం చేశారు. గొప్పగా చెప్పుకుంటే బాగుంటుంది కదా అది. రైట్, ఓకే. తర్వాత ఒక్క మాట చెప్పండి ఫైనల్ గా, మీరు నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు మీ కూటమి గెలుచుకోబోతోంది? ఎందుకంటే దీని మీద రకరకాల 10 వాళ్ళకి 10 of 10 10 10 of 10. లాస్ట్ టైం 10 పోయాం, ఈసారి 10 గెలుస్తున్నాం. ఆర్ యు ష్యూర్? విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తున్నా. లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా నెల్లూరు జిల్లాలో రాదని ఎలక్షన్ కాగానే చెప్పింది నేనే. అందరు నన్ను తిట్టేటప్పుడు నువ్వు ఎట చెప్తావని. నెల్లూరులో ఎంత నెగిటివిటీ ఉందంటే జగన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ మీద అంత నెగిటివిటీ ఉంది. ఈసారి నేను మీకు ఒకటే సీట్ చెప్పా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, గుర్తుంది సార్ ఇది కొంచెం డౌట్ఫుల్ గా ఉందని. ఇప్పుడు అది కూడా గెలుస్తున్నామంటున్నా, ఇంక్లూడింగ్ దట్. అంటే నెల్లూరు జిల్లాలో 10కి 10 గెలవబోయి, పోయినసారి ఏ విధంగా 10 ఓడిపోయిందో ఈసారి 10 గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ. రాసుకోండి. మనం 4 మీరు ఎట్ట ఫుల్ బిజీ ఉంటారో 5, 6 పిలవండి. వి విల్ ఆ రోజు వీ కెన్ డిస్కస్. ఎందుకు 4 సాయంత్రం కలుద్దాం, 4 సాయంత్రం పెట్టుకోవచ్చులే. 4 సాయంత్రం పెట్టుకోవచ్చు, 1 ఈవినింగ్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ వీటి మీద బీజేపీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఈ ఫిగర్స్ మీద, నంబర్స్ ఎవరికి ఎన్ని అనే దాని మీద ఎలా ఉన్నాయి రిపోర్ట్స్ అనేది ఒక అంశం. అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింస, అరాచకం వీటి మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. వీటి మీద ఇప్పటికే ఈసీ వీళ్ళని పిలిపించింది, డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిపించింది. వాళ్ళు ఆల్ ద వే ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ ఇందాకేదో సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది. అప్పుడే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీని మారుస్తున్నారు అనే 1-2 పేర్లు కూడా వచ్చినాయి. మరి అది ఆర్డర్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందో తెలియదు. సో ఈ